హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక పీస్ఫుల్ ప్లేస్కి తీసుకొని వెళ్ళబోతున్నా. అది ఏంటో తెలుసా? అది మన వైకుంఠగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ గుడి మనకి అరకు వెళ్ళే ఎస్కోట నుంచి అరకు వెళ్ళే రూట్లో ఉంటుంది. అక్కడ కాశీపట్నం అనే విలేజ్ నుంచి రైట్ తీసుకోవాలి. మీకు బోర్డ్ కనిపిస్తుందా? వైకుంఠగిరి టెంపుల్ వే 18 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అయితే మనకి విజయనగరం నుంచి ఈ టెంపుల్కి అయితే 53 కిలోమీటర్స్ పడుతుంది నియర్లీ. అండ్ మనకి పుణ్యగిరి నుంచి అయితే ఈ టెంపుల్కి 20 కిలోమీటర్స్ ఉంటుంది నియర్గా. సో ఒకే డేలో పుణ్యగిరి అండ్ వైకుంఠగిరి 2 టెంపుల్స్ మీరు కవరప్ చేయొచ్చు. ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుందో. అసలు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, మన సౌత్ ఇండియాలోనే హై ఆల్టిట్యూడ్లో బిల్డ్ చేసిన టెంపుల్ అనమాట ఈ శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది సీ లెవెల్కి 3333 ఫీట్ అబవ్ బిల్డ్ చేశారు. సో ఇక్కడ చుట్టూ కొండల మధ్య కంప్లీట్ గ్రీనరీతో, ఫాగ్తో మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ పాసిబుల్ ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. మాకైతే అవ్వలేదు. సో అందుకే ఆఫ్టర్నూన్ వచ్చాము. ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కంప్లీట్గా అవ్వలేదు. సో వ్యూ చూడండి టెంపుల్ దగ్గర నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. చుట్టూ కొండలు, ఎంత పీస్ఫుల్ వైబ్. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్లోకి వచ్చేసరికి. ఇక్కడ కూర్చొని వ్యూ మొత్తం చూస్తూ చాలా ప్రశాంతమైన వైబ్ ఉంది ఇక్కడ. ఈరోజు అయితే కార్తీక సోమవారం అవ్వడంతో చాలామంది జనాలు ఉన్నారు. అండ్ దర్శనం చేసుకొని కూర్చున్నాం. ఇక్కడ కోలాటం కూడా వేస్తున్నారు చూసాం. ఇంకా అలా బయటకొచ్చి వ్యూ మొత్తం చూస్తూ ఉంటే ఇంకా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు కూడా రాముల వారు అండ్ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది చిన్నగా. అండ్ అలా పక్క నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే వ్యూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం కొండలు ఒక సైడ్ అంతా కూడా. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు తాటిపూడి రిజర్వాయర్ కూడా కనిపిస్తుంది. కొంచెం ఫాగ్ ఉన్నా ఓకే, బాగానే కనిపిస్తుంది. సో అలా ఇంకా వ్యూ అంతా చూసేసుకొని మొత్తం దర్శించేసుకొని ఇంకా మేము బయటకు వచ్చేసాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటే అక్కడ ఆగి కొంచెం ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకొంచెం క్లియర్గా తాటిపూడి రిజర్వాయర్ కనిపిస్తుంది. ఈ వ్యూ అంతా చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఈవినింగ్ సన్సెట్ కూడా మేము చూసాము. అదే ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి మనకి నియర్గా ఒక 4-5 కిలోమీటర్స్లో ఒక వాటర్ ఫాల్ ఉంది. సో అక్కడికి వెళ్ళాము. దారిలో ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకు వచ్చేసరికి వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే చాలా నచ్చింది. వాటర్ ఫ్లో అంతా కూడా చాలా కూల్గా ఉన్నాయి వాటర్. ఇంకా రిటర్న్ అయిపోయి దారిలో వెళ్తుండగా మాడుగుల హల్వా ఫేమస్ అంటే తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా ఈ హల్వా తిన్నారో లేదో అనేది కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక నా ప్రయాణం నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.